ఏక ప్రేమ కలిగి ఏక భావం గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణం చేయండి. ఆమేన్. హల్లెలూయా. ఈ లేఖనము భారతమైన లేఖనం. ఎందుకంటే ఈ రోజుల్లో మనుష్యుల జీవితంలో ప్రేమ తగ్గిపోతూ ఉంది, ఆత్మీయత తగ్గిపోతూ ఉంది, సావాసం తగ్గిపోతూ ఉంది, దయారసము లేకుండా, వాత్సల్యత లేకుండా, ఏక మనసు లేకుండా, ప్రేమ లేకుండా అనేకులు నేనంటే నేను అన్నటువంటి స్వాభావికమైన జీవితాన్ని కలిగి ఉన్నారు. ఇది అపవాది తలపే కానీ దేవుని తలపు కానీ కాదు. అందుకే భక్తుడు ప్రయాసముతో సంఘములో అందరూ ఏక మనసులై ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి, ఆదరణ కలిగి ఉండాలి అని ఈ లేఖనాన్ని రాయించారు.